హే అండి. నమస్తే. సో, ఇవాళ నేనొక చిన్న సిట్యుయేషన్ చెప్పడానికి వచ్చాను. సో, ఏంటంటే ఇందాకే ఒక వీడియో చూసానండి. అది నాకు కొంచెం బాధేసింది. సో, వీడియో ఏంటి అసలు ఎందుకు అనేది నేను లాస్ట్‌లో చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరి మోస్ట్ ఆఫ్ ద హిందువుల్లో కులదైవం, ఇంటి దేవుడు అనేది డెఫినెట్‌గా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా! ప్రతి ఒక్క హిందూకి ఉంది. సో, ఆహ్, మనలో చాలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఇష్టదైవం అనేది కూడా ఒకటి ఉంటుంది. అది మన కులదైవం కావచ్చు, కులదైవం కాకపోవచ్చు. మనకంటే ఇష్టమైన దేవుడు ఒకడు ఉంటాడు. సో, ఏంటంటే మనలో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్ వస్తాయి. ప్రతి ఒక్కరికి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి పెళ్ళికి ముందు నాకేదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకో, సో డెఫినెట్గా ఫస్ట్ వెళ్ళేది మా అమ్మ దగ్గరికి, మా నాన్న దగ్గరికి. సో మా అమ్మ నాన్న బిజీగా ఉన్నారు, లేదా నా బాధ వినలేదు, లేదా రివర్స్లో నన్ను తిట్టారనిపించింది, డెఫినెట్గా నేను మా సిస్టర్స్కి వెళ్ళి నా బాధ చెప్పుకుంటాను. సో మా సిస్టర్స్ కూడా వినలేదు, లేదా వాళ్ళ లైఫ్లో వాళ్ళ గోడలో బిజీ ఉన్నారు, నేను నా ఫ్రెండ్స్కి చెప్పుకుంటాను. సో నా ఫ్రెండ్స్, క్లోజ్ రిలేటివ్స్, కజిన్స్ ఎవరో ఒకరికి ఇలా చెప్పుకుంటాను. సో ఏంటి వీళ్ళలో మా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఎవరో ఒకరు వీళ్ళ దగ్గర సొల్యూషన్ ఉంటే నాకు డెఫినెట్గా ఇస్తారు. నా ప్రాబ్లం తీర్చే సొల్యూషన్ ఉంటే, ఒకవేళ వీళ్ళ దగ్గర నా ప్రాబ్లం తీర్చే సొల్యూషన్ లేకపోతే, సో వాళ్ళు ఏం జస్ట్ సర్ది చెప్తారు, లేదా నాది మిస్టేక్ అనిపిస్తే ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాను, నాది మిస్టేక్ అని మీరు చెప్పారనుకో, నాకు డెఫినెట్గా నచ్చేది నేను ఇంకొకరి దగ్గరికి వెళ్తాను కదా. ఇది కామన్ ఎవరికైనా. సో పెళ్ళైన తర్వాత నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే డెఫినెట్గా నా హస్బెండ్కి చెప్పుకుంటాను ఫస్ట్. సో నా హస్బెండ్కి చెప్పిన తర్వాత, సో తను బిజీగా ఉన్నారు, లేదో తను టైం లేదు, సో ఇలా ఉన్నప్పుడు డెఫినెట్గా తను నా బాధ వినట్లేదు అన్నప్పుడు నేను నా పేరెంట్స్కి వెళ్ళి చెప్పుకుంటాను. సో వాళ్ళు బిజీగా ఉన్నారు, లేదా నన్ను మిస్టేక్ అనుకుంటారు. సో నెక్స్ట్ ఇలా నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తారా, నేను వాళ్ళకి వెళ్ళి చెప్పుకుంటాను. లేదు నా సొల్యూషన్ ఇవ్వట్లేదు, లేదు నాదే మిస్టేక్ అంటున్నారు, లేదు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు, సో ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు. సో అప్పుడు ఏం చేస్తాను, ఓకే వీళ్ళు చెప్పుకుంటే ఎలాగో లాభం లేదు అనేసి నెక్స్ట్ నా సిస్టర్స్కి చెప్పుకుంటాను, లేదా నా ఫ్రెండ్స్కి చెప్పుకుంటాను కదా. ఇది ఒక అమ్మాయికి కాదు, ప్రతి ఒక్క మనిషికి ఇది నేచర్. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే సో వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో సొల్యూషన్ వచ్చిందా ఓకే, లేదు వీళ్ళని సపోర్ట్ చేశారా ఓకే, సో వీళ్ళకి సపోర్ట్ రావట్లేదు, సొల్యూషన్ రావట్లేదు, డెఫినెట్గా వాళ్ళు గో టు అనదర్ పర్సన్ కదా. సో ఇలాగే ఓకే, మనుషులు ఎవ్వరూ నా బాధ వినట్లేదు, సో నాకు సొల్యూషన్ ఇవ్వట్లేదు, సో నెక్స్ట్ వచ్చేది ఏంటి, దేవుడు. డెఫినెట్గా వెళ్ళి దేవునికి చెప్పుకుంటాం. సో మనుషులు ఎలాగో దేవుళ్ళు కూడా ఇలాగే ఫస్ట్ మనం హస్బెండ్కు, ఫాదర్కు ఎలా చెప్పుకుంటామో ఫస్ట్ ఏంటి దేవునికి చెప్పుకుంటాం, కులదైవానికి. సో కులదైవానికి చెప్పాం, 1 టైం చెప్పాం, 2 టైం చెప్పాం, 1 ప్రాబ్లం చెప్పాం, 2 ప్రాబ్లమ్స్ చెప్పాము. సో మనకు తీరట్లేదు అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం ఏంటి జనరల్గా బాధ వచ్చినప్పుడే కాదు, జనరల్గా ఒక హిందూ ఒక టెంపుల్కి, ఒక దేవుని టెంపుల్కి వెళ్ళాడు. ఆ దేవునితో పాటు మనం అందరి దేవుళ్ళని పూజిస్తాం, మన హిందూ గాడ్స్ అందరినీ పూజిస్తాం, అన్ని టెంపుల్కి వెళ్తాం. సో ఇలా మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు జనరల్గానే వెళ్ళేటప్పుడు ఈ దేవునికి నా ప్రాబ్లం చెప్పాను ఓకే, నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాను నా ప్రాబ్లంకి, ఇలా ఫ్రైడే టెంపుల్కి వెళ్తాం, థర్స్డే టెంపుల్కి వెళ్తాము, లేదు తిరుమలకి వెళ్ళినప్పుడు తిరుమలలో చెప్తాము. సో ఇలాంటి టైంలో ఏ దేవునికి చెప్తే నా ప్రాబ్లం ఇమీడియట్గా సొల్యూషన్ దొరికింది అనిపిస్తుందో, సో నేను అప్పుడు ఏం చేస్తాను, డెఫినెట్గా నా కులదైవంతో పాటు నేను డెఫినెట్గా ఆ దేవుని ఎవరికి చెప్తే నా ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చిందో, నా ప్రాబ్లం తీరిపోయిందో ఆ దేవుని ఇష్టదేవునిగా నమ్ముతాను. సో నెక్స్ట్ టైం నుంచి ఆ దేవుని డెఫినెట్గా ఆ దేవున్నే ప్రే చేస్తాను. సో నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సో కులదైవంతో పాటు ఆటోమేటిక్గా నాకు ఆ దేవుడు గుర్తుకొస్తా, ఆ దేవునికి ఆబ్వియస్గా లంచం ఇస్తాను, అంటే స్వామి నాకు ఈ ప్రాబ్లం తీర్చు, నేను ఇది చేస్తాను, అన్నదానం చేస్తాను, లేదా హుండీలో మనీ వేస్తాను. సో ఇలా డెఫినెట్గా
మనందరం చేసేదే ఇది. సో, అలాంటప్పుడు ఇప్పుడు ఎవరిది మిస్టేక్? దేవునిది మిస్టేకా? నా ప్రాబ్లమ్ తీర్చాలనేది దేవుని మిస్టేకా? సో, ఏంటి నేను ఒకవైపు ఇంకొకరిని బాధ పెడుతూ లేదా ఏదైనా ఇంకొకరిని హర్ట్ చేస్తూ నేను 100 తప్పులు చేసింటాను. చేసి కులదైవం దగ్గరికి వెళ్ళి లేదు లేదు ఇమ్మీడియట్‌గా నా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెప్పు, నా బాధ తీర్చు అంటే తీరుస్తాడా? నువ్వు ఒకవైపు ఇంకొకరిని బాధ పెడుతున్నావు, తప్పులు చేస్తున్నావు. ఇక్కడికి వచ్చి సొల్యూషన్ చెప్పు అంటే నా ప్రాబ్లం తీర్చు అని దేవుడు కూడా చూస్తాడు కదా. సో, కులదైవం మీ తాతలను చూసుంటాడు, నాన్న వాళ్ళని చూసుంటాడు, అలా అందరినీ చూసుంటాడు. చూసి సో మీ తాత వాళ్ళ చేసే తప్పులు చూసి వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చింటాడు. అందుకే వాళ్ళకి కులదైవం ఉన్నాడు. అప్పటి నుంచి నెక్స్ట్ జనరేషన్ కూడా ఫాలో అవుతూ వచ్చింది. మీ పేరెంట్స్ చూసింటారు. సో ఇలా ప్రతి ఒక్కరిని చూసి ఆ దేవుడు సో నువ్వు చేసే తప్పులన్నీ కూడా చూసి సో వీడు 100 తప్పులు చేసి వీడి ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలంటున్నాడు అనేసి తీర్చుంటాడేమో. లేదు అంటే సో ఇంకేదైనా రీజన్ కర్మానుసారమే ప్రతి ఒక్కటి జరుగుతుంది కదా. సో డెఫినెట్గా అలా కాదు. ఓకే, నువ్వు ఈ దేవుని దగ్గరికి కాకుండా ఇంకొక దేవుని దగ్గరికి పూజించడానికి అప్పుడు ఆ దేవుడు ఏం చేసింటాడు? ఓకే, మీరు తప్పులు చేశాడు. సో ఫస్ట్ టైం వచ్చాడు కదా, సో చూద్దాం, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని ఆ దేవునికి నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిందొచ్చు ఏమో. సో నెక్స్ట్ టైం కూడా సో సిసిపాలి స్టోరీ లాగా ఆబ్వియస్గా 100 తప్పులు చేసేంత వరకు పనిష్మెంట్ దొరికినట్లు. సో నీకు కొన్ని ఛాన్సెస్ ఇచ్చింటాడేమో దేవుడు. నువ్వు చేసే తప్పుల్ని పక్కన పెట్టేసి నీకు ప్రాబ్లం వచ్చింది, నువ్వు పూజించాడు. సో నీకు సొల్యూషన్ ఇచ్చాడు, బాధల్ని తీర్చాడు. సో ఇలా ఆ దేవుడు నీకు ఇష్టమైన దేవుడు అయ్యాడు. ప్రతిసారి నా బాధ చెప్పుకోగానే తీరుస్తున్నాడు, ఈయనే నాకు ఇష్ట దైవం. సో ఇప్పుడు నా ప్రాబ్లం తీరుస్తున్నాడు. సో నేను అందుకు ఆయన్ని పూజించడానికి వెళ్తున్నాను. సో ఇక్కడ దేవుని తప్ప నాది తప్ప, నాది సెల్ఫిష్. ఆయనే నన్ను రమ్మని అడగలేదు. నాకు బాధ వచ్చింది, అందరికీ చెప్తూ వెళ్ళాను, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఆయన తీర్చాడు. సో ఆయన నాకు ఇష్టం అంతే. సో నేను ఆయన్ని పూజించడం స్టార్ట్ చేశాను. అలాగే నా కుల దేవుడు, నేను ప్రతి ఒక్క దేవుళ్ళని అలాగే పూజిస్తాను. నేను కొంచెం ఇష్టంగా పూజించడం స్టార్ట్ చేశాను. అది నా స్వార్థం. నా ప్రాబ్లం తీరింది ఆయన. సో ఇప్పుడు మనం ఏదైనా మనీ కావాలనుకో అర్జెంట్గా, సో ఆ టైంలో ఎవరైతే హెల్ప్ చేస్తే అతన్ని మన ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ ఇష్టపడతాం. ఇంకా దేవుడు అని కూడా మన బాధ. సో నీకు టైంకి మనీ ఇచ్చి తిరిగి తీసుకుంటాడు. తిరిగి తీసుకుని నీకు టైంకి హెల్ప్ చేశాడు కాబట్టి ఆయన దేవుళ్ళ చూసాను. ఈయనకి నేను తిరిగి ఏమిస్తానో లేదో తెలియదు. దేవుడు నా ప్రాబ్లం తీర్చాడు, నేను తిరిగి ఇష్టపడుతున్నాను, నేను పూజిస్తున్నాను. అది కూడా నా సెల్ఫిష్. నెక్స్ట్ టైం ఇప్పుడు నా ప్రాబ్లం ఒకటి తీర్చాడు, నెక్స్ట్ టైం నుంచి నేను ప్రతి ఒక్క ప్రాబ్లంతో ఆయన దగ్గరికి వెళ్తున్నాను నా ప్రాబ్లం తీర్చుకోవడానికి మాత్రమే. నేను నాది సెల్ఫిష్నెస్. సో నేను అందుకు పూజిస్తున్నాను, ఆయనని పూజించమని అడగలేదు. సో ఇప్పుడు నేను ఒక వీడియో చూసాను అన్నాను కదా, దాంట్లో ఏంటంటే బాబా హిందూ కాదు ముస్లిం, ఎందుకంత పూజించడానికి వెళ్తున్నాడు అలా ప్రతి ఒక్క ఇంకొక వీడియోలో సో అలా వాళ్ళ ఒపీనియన్ కాబట్టి సో అలా పెట్టారు. ఓకే, అతనికి నచ్చలేదు, అతను అలా పోస్ట్ చేశాడు. నా దేవుడు నాకు ఇష్టం, నేను పూజిస్తున్నాను. ఆయన గురువు మనిషి ఎవరైనా నా ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చింది, సో నేను పూజిస్తున్నాను. సో అలా అయితే ఓకే. సో ఆ బాబా ఫోటో వీళ్ళకి ఏమి చేసిండేదండి, ఎలాంటి అన్యాయం చేసిండేది. టీత్ తీసేసి ఒక కామెడీ తీసుకొచ్చేసి ఫోటో పెట్టి ఇంకొకరు ఏదేదో కామెంట్స్ రాసేస్తున్నారు. సో నాకు చాలా నచ్చలేదండి. నీకేం చేశాడు, నీకు ఏదైనా ప్రాబ్లం చేశాడు, నష్టం చేశాడు, ఓకే. మన హిందూ దేవుళ్ళని తక్కువ చేయదు. నువ్వేమనుకుంటున్నావు? హిందూ దేవుళ్ళని కాదని అక్కడికి వెళ్తున్నావు. ఎవ్వరూ రమ్మని చెప్పలేదు, హిందూ దేవుళ్ళని కాదని వెళ్ళలేదు.
నేను ఒక 10 మందికి నా ప్రాబ్లమ్ చెప్తుంటే 10% నా ప్రాబ్లమ్ విన్నాడు, సొల్యూషన్ వచ్చింది, నేను వింటున్నాను. నాది సెల్ఫిష్‌నెస్ కదా! ప్రతి ఒక్క మనిషి వాళ్ళది సెల్ఫిష్‌నెస్ కదా! ఈరోజు ఆ దేవుడు ప్రాబ్లమ్ తీర్చాడు కాబట్టి అక్కడికెళ్తున్నారు. సో రేపు ఇంకో దేవుడు వెళ్తే ఈ దేవుడిని మర్చిపోతారు. మనిషి స్వార్థం, తన స్వార్థం కోసం తను వెళ్తున్నాడు. ఆయన రమ్మని ఓకే. 100 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో మనకు తెలియదు. సో ఆ పుస్తకంలోనూ ఆ హిస్టరీలోనూ ఉన్నది నీ వాదన నా వాదన కాదు, మన ఇద్దరి ఆర్గ్యుమెంట్ కాదు. సో 100 ఇయర్స్ బ్యాక్ మొత్తం అంతా మిస్టేక్స్ అంటున్నాయి, మొత్తం అంతా అన్నీ అబద్ధమే అంటున్నాయి. ఏది ఏమైనా కూడా నా ప్రాబ్లం తీరింది కదా, నా సెల్ఫిష్నెస్ కదా, నా ఆయన పూజిస్తున్నాను కదా. సో అలా ఓకే, నీకు నచ్చలేదు వీడియో పెట్టి ఓకే, నీకు నచ్చని ఒపీనియన్ పోస్ట్ చేయండి, అంతేకాని నిన్ను ఏమి చేయి, నీకు ఎలాంటి అన్యాయం చేయని ఓకే ఆయన నువ్వు దేవునిగా కూడా అనుకోవద్దు, ఆయన నువ్వు నార్మల్ మనిషిగానే అనుకో. సో నీకే అన్యాయం చేయని ఒక మనిషిని కామెడీ పేస్ చేసి ఏంటి వ్యూస్ ఎక్కువ వస్తాయన్నా, ఎందుకు ఇలా? అది ఆయన దగ్గర 80 ఇయర్స్ పెట్టారు, చనిపోయారు. నువ్వు కూడా అలానే బ్రతుకుదావు, చనిపోతావు. పోనీ నువ్వు మనిషి కదా, నువ్వు నీ ఇష్టమైన దేవుని హిందూ దేవుళ్ళని పూజిస్తున్నావు కదా, ఒక మనిషికి అన్నం పెట్టి, ఒక 10 మెంబర్స్కి అన్నం పెట్టి, మంచిది కదా. సో నీ గురించి నువ్వు చనిపోయిన తర్వాత 10 మంది చెప్పుకుని ఆయన అలా అన్నం పెట్టాడు. సో అందరూ కలిసి ఇష్టంగా పూజిస్తున్నారు కదా, ఏంటి ప్రాబ్లం? నీకు నచ్చలేదా? ఓకే నీ ఒపీనియన్ మ్యాచ్ అవ్వలేదా? నీ ఒపీనియన్ పోస్ట్ చేసుకో, ఎవరు కావాలి. కానీ ఆ మీన్స్ ఏంటి? వద్దు ప్లీజ్. అనవసరంగా ఓకే దైవం కాదు, గురువు లేదు, ఒక మనిషి నీకు నచ్చలేకుంటే వదిలే, మీన్స్ ఎందుకు పోస్ట్ చేస్తారు? వద్దండి. నీకు ఇష్టం లేని పర్సన్ సాయిబాబా, నాకు ఇష్టమైన పర్సన్ సాయిబాబా. నా ఒపీనియన్ చెప్పట్లేదు, నేను సైలెంట్గా పూజించుకుంటున్నాను. నేనే కాదు, ప్రతి ఒక్క మనిషి ఎవరైతే బాబాని బిలీవ్ చేస్తారో సైలెంట్గా పూజించుకుంటున్నారు. హిందూ దేవాలయం కాదంలో హిందూ దేవుని పాటు ఏంటి? ఇప్పుడు మన ఇంట్లో మన వంశంలో తాతలు ఎవరొకరు చనిపోయి ఉంటారు. సో ప్రతి ఒక్క ఇయర్ మన దేవునితో పాటు ఆ తాతని కూడా వచ్చి భోజనం చేస్తారు అనేసి మా సైడ్ పళ్ళాలు అంటాము. సో వేస్తాము కదా, ప్రతి ఒక్క పండగకి వేస్తాము. అండ్ సంక్రాంతికి స్పెషల్గా వాళ్ళని పూజించడానికి వెళ్తాము. అలానే పూజిస్తున్నామనుకో అంతేకాని హిందూ దేవుళ్ళని కాదని కాదు. బాబాని తెచ్చి హిందూ దేవుళ్ళని ఎవరూ పూజట్లేదు, అందరూ హిందూ దేవుళ్ళని పూజిస్తున్నారు. దాంతోపాటు ఈయనకి బాధ చెప్పుకుంటున్నారు, ఆయన వింటున్నాడు, సొల్యూషన్ ఇస్తున్నాడు, అంతే. నా ప్రాబ్లంకి తీర్చిన వాళ్ళు నాకు దైవంతో సమానం, నేను పూజిస్తాను. మీకు నచ్చలేదా? వదిలేసాను. ప్లీజ్ ఇలా మీమ్స్ పెట్టి బ్యాడ్ కామెంట్స్ పెట్టి వద్దు. నమస్తే.